రేపు కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ సమావేశమవుతుంది. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల్ని ఫైనల్ చేయబోతుంది. 7 నుంచి 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ 8 మంది, బీఆర్ఎస్ 5 అభ్యర్థుల్ని ప్రకటించాయి. కాంగ్రెస్ ఒక్క క్యాండిడేట్ని ఖరారు చేయలేదు. రేపు ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమవుతోంది. స్క్రీనింగ్ కమిటీలో 9 మంది అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది. ఈ నివేదికను హైకమాండ్కు పంపింది. దీనిపై రేపు తుది నిర్ణయం తీసుకోబోతోంది సెంట్రల్ కమిటీ. 7 నుంచి 9 మంది లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో 9 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరింది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్గొండ నుంచి జానారెడ్డి లేక రఘువీర్ రెడ్డికి టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డికి టికెట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాలపై పీఠముడి కొనసాగుతోంది. ఇక ఈ నెల 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెంట్రల్ కమిటీకి లిస్టు పంపామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్లలోనూ అదే హవా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం అభ్యర్థుల వడబోత పకడ్బందీగా చేసింది. తొలి జాబితాలో సగం సీట్లకు పైగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.